గత 20 సంవత్సరాలుగా విశాఖలో నిర్విరామంగా వయసు తారతమ్యం లేని క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ సీఎంఆర్ ఐస్టార్ టెన్నిస్ టోర్నమెంట్ నేడు ఆఫీసర్స్ క్లబ్లో అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా సుమారు 300 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనున్నారు. 9 నుంచి 90 సంవత్సరాల వయసు వారు టోర్నమెంట్లో తమ సత్తా చాటనున్నారు. 5 క్రీడా మైదానాలు వేదికగా జరగనున్న టెన్నిస్ టోర్నమెంట్కి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. పోటీలకు సంబంధించిన వివరాలను టోర్నమెంట్ నిర్వాహకులు డిఎస్ఎన్ రాజు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్ని వయస్కుల టెన్నిస్ పోటీలలో ఐస్టార్ టోర్నమెంట్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశవ్యాప్తంగా విచ్చేస్తున్న క్రీడాకారులకు ఐస్టార్ అందిస్తున్న సౌలభ్యాన్ని ఆయన వివరించారు. టోర్నమెంట్ సెక్రటరీ కృష్ణంరాజు మాట్లాడుతూ నేటి తరం క్రీడాకారులకి ఐస్టార్ టెన్నిస్ టోర్నమెంట్ దిక్సూచిగా ఉంటుందని ఆకాంక్షించారు. విజేతలకు అందనివ్వనున్న బహుమతుల వివరాలతో పాటుగా టోర్నమెంట్ విశిష్టతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్చంద్, టోర్నమెంట్ డైరెక్టర్ సతీష్, బోన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఐస్టాకి ముందు ఐటా అనే టోర్నమెంట్లు మేము చేసేవాళ్ళం. ఆ తర్వాత ఆ ఐటా అన్న వాళ్ళు అంత టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల ఐస్టా అని చెప్పి ప్రత్యేకత దీనికి ఒక ఎబ్రివేషన్ తయారు చేసుకుని దేశవ్యాప్తంగా టోర్నమెంట్ జరుగుతుంది. అది విశాఖపట్నంలో ప్రారంభించాం. ఈయన డిఎస్ఎన్ రాజు గారు, ఈయన టోర్నమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీ, నేను స్పోర్ట్స్, పిల్లల స్పోర్ట్స్ ఇది చూస్తుంటాం. ఈ టోర్నమెంట్ విశేషం ఏంటంటే 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు అందరూ ఆడతారు. అందులో మహిళలు కూడా ఆడతారు అన్నమాట. ఇందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కని భోజనం వసతులు, అలాగే వాళ్ళందరికీ కూడా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, మరి ప్రైజ్ మనీస్ కూడా బాగా ఇవ్వడం వల్ల వాళ్ళని ప్రోత్సహించడం వల్ల అవుతుంది. ఈ టోర్నమెంట్ ముఖ్యంగా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, అలాగే మాకు సహాయ సహకారాలు ఇస్తున్న వాళ్ళు సీఎంఆర్ రమణ గారు. అందుకోసమే సీఎంఆర్ ఐస్టార్ని ఇక్కడ పెట్టాం. అలాగే వేరువేరు రాష్ట్రాల్లో, అలాగే ఇదే రాష్ట్రంలో వేరువేరు జిల్లాల్లో కూడా వాళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళతో పాటు ఈ ఐస్టార్ జరుగుతుంది. ఈ ఐస్టార్ ఈరోజు ప్రారంభోత్సవం. ఈ రోజు నుంచి క్వాలిఫైయింగ్ స్టార్ట్ అవుతాయి. ఎల్లుండ మెయిన్ డ్రా అవుతుంది. 2వ తారీఖు వరకు, ఫిబ్రవరి 2 మధ్యాహ్నం ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ అనేది ప్రైజ్ మనీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు ఇక్కడ.